ఇప్పుడు మనం యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ గురించి చూద్దామండి. అంటే చాలామంది పేషెంట్స్ కూడా అడగడం జరిగింది. అంటే రీసెంట్‌గా ఇప్పుడు మనం చాలా వరకు కూడా ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ ఏఎస్ అంటాము. సో, ఈ కేసెస్ చూడడం అనేది జరుగుతుందన్నమాట. సో, ఇది దేనివల్ల వస్తుంది? అంటే ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఏంటి? అంటే ఇంతకుముందు మన టాపిక్స్‌లో చాలా వరకు మీకు చెప్పాను. ఈవెన్ డిస్క్ ఇష్యూస్ ఎలా ఉంటాయి? అంటే ఈ వెన్నుపూసలు ముందుకు జరగడం, దాన్నే లిస్థెసిస్ అంటాం. అంటే ఏ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల మనకి ఈ మజిల్ ఏక్స్ వస్తాయి. అలానే ఇవన్నీ కూడా మనకు చెప్పాం కదా. ఇప్పుడు అది దాంతో పాటు ఈ టాపిక్ కూడా డిస్కస్ చేద్దాం. యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ గురించి కూడా. సో, ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఏంటి అంటే మనకి ఇట్స్ ఇన్‌ఫ్లమేటరీ కండిషన్ అని కూడా చెప్పొచ్చు. అంటే మనకి ఇది కామన్‌గా ఏంటంటే ఈ స్పైన్ జాయింట్స్‌ని అండ్ సాక్రిలియాక్ జాయింట్స్ అంటామన్నమాట. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన స్పైన్ మాట. ఓకేనా? ఈ బోన్ మధ్యలో ఈ కుషన్‌లా ఉంది కదా! వీటినే డిస్కస్ అంటాం మనం. సో, ఇది స్పైన్. ఇప్పుడు మనకి ఈ పెల్విస్ అండ్ ఈ స్పైన్ ఏదైతే కనెక్ట్ అవుతుందో ఈ జాయింట్‌నే మనం సాక్రోఇలియాక్ జాయింట్ అంటాం. ఎస్ఏ జాయింట్ అంటాం. ఓకేనా? సో, ఈ ఆహ్, యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే మనకు కామన్‌గా ఈ జాయింట్స్‌లో స్పైన్ జాయింట్స్ అండ్ సాక్రోఇలియాక్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. దాని తర్వాత కామన్‌గా ఎఫెక్ట్ అయ్యేవి హిప్ జాయింట్ గానీ, అలానే షోల్డర్ జాయింట్ గానీ, రేర్‌గా అండ్ స్మాల్ జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. మనం చాలా మందికి తెలిసే ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటామన్నమాట. అంటే ఈ కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ అంటాం. ఈ కనెక్టివ్ టిష్యూ డిసీజెస్‌లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎలానో ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ సింప్టమ్స్ కూడా ఇంచుమించు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ సింప్టమ్స్ లాగానే ఉంటాయన్నమాట. మనకి ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో. సో, దీన్ని మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ ఉందా లేదా? అంటే దీని వల్లనే పెయిన్ వస్తుందా అని. సో, దీనికి కొన్ని టెస్ట్‌లు ఉంటాయి మనకి. HLA-B27 అంటాం. అంటే ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ కాజ్ ఏంటి అంటే ఇట్స్ ఎ జెనెటిక్ డిసీజ్ అంటామన్నమాట. అంటే జీన్స్ నుంచి వచ్చిన డిసీజ్ అంటామన్నమాట. ఓకేనా? సో, ఈ HLA-B27 యాంటిజెన్ టెస్ట్ అనేది చేస్తాం. HLA-B27 అంటే హ్యూమన్ లుకోసైట్ యాంటిజెన్ అంటామన్నమాట. సో, ఈ HLA-B27 ఈ హ్యూమన్ లుకోసైట్ యాంటిజెన్ అనేది ఈ జీన్‌లో ఉందా? అసలు ఇది దీనివల్ల వచ్చిందా లేదా అనేది 95% వరకు మన డయాగ్నోసిస్‌లో ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ ఉంటే ఈ HLA-B27 టెస్ట్ చేయడం ద్వారా మనకి తెలుస్తుంది యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ ఉందా లేదా అని. రేర్‌గా ఒక 5% కేసెస్‌లో మాత్రం అంటే ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ HLA-B27 దీని వల్లనే రావాలని లేదు, ఈ జీన్ వల్లనే రావాలని లేదు. అంటే ఇంకో 5% రేర్‌గా మనకి ఇంటర్‌ల్యూకెన్స్ అంటాం. మనం కోవిడ్‌లో చాలా వరకు IL-6 అనే టెస్ట్ చాలా వరకు చేసే ఉండుంటారు. అది మీరు చాలా మందికి ఐడియా ఉంటుంది. IL-6 టెస్ట్ అనేది చేస్తారు. ఆ కోవిడ్ వచ్చినప్పుడు ఆ టైంలో చేశారన్నమాట. IL-6 అనేది ఇంటర్‌ల్యూకెన్ 6 అంటాం. ఇందులో ఇంటర్‌ల్యూకెన్స్‌లో 1, 2, 3 ఇలానే ఉంటాయి. సో, ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ రావడానికి HLA-B27తో పాటు ఇంటర్‌ల్యూకెన్స్ 17-23 యాక్సెస్ అంటాం. ఈ కనెక్షన్ 17-23 యాక్సెస్ ఈ ఇంటర్‌ల్యూకెన్స్‌లో ఉన్నప్పుడు కూడా వచ్చే అవకాశం అనేది చాలా ఉంది. దాంతోపాటు ఇంటర్‌ల్యూకెన్ 22 లో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కూడా మనకి ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ వచ్చే అవకాశం చాలా వరకు ఉందన్నమాట. సో, ఇంటర్‌ల్యూకెన్స్ ఏం చేస్తాయంటే మనకి ఇన్ఫ్లమేషన్ ఇండ్యూస్ చేస్తాయి. అంటే ఇన్ఫ్లమేషన్‌ని బాడీలో పెంచుతాయన్నమాట ఇంటర్‌ల్యూకెన్స్ అనేది. సో, అందుకే మనం ఈ ఐఎల్స్ టెస్ట్ గానీ, అలానే HLA-B27 టెస్ట్ గానీ మనం చేస్తామన్నమాట. సో, ఇందులో మనకి డయాగ్నోసిస్‌లో తెలిసిపోతుంది యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ దేనివల్ల వచ్చిందనేది. ఇది వచ్చినప్పుడు కామన్‌గా మనకి ఎఫెక్ట్ చేసేది స్పైన్ జాయింట్స్, దాని తర్వాత సాక్రోఇలియాక్ జాయింట్స్ కామన్‌గా ఎఫెక్ట్ అవ్వడం చూస్తాం. దాని తర్వాత హిప్ జాయింట్ కానీ, షోల్డర్ జాయింట్ కానీ, రేర్‌గా ఈ ఫింగర్స్ జాయింట్స్ స్మాల్ జాయింట్స్ అంటాం. ఇవి కూడా ఎఫెక్ట్ అవ్వడం అనేది మనం కామన్‌గా చూస్తామన్నమాట ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్‌లో. సో, ఇలా ఉంటుంది మనకి యాంక్లోజింగ్ స్పాండిలైటిస్. ఇంకొకటి ఏమవుతుందంటే ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్‌లో మనకు కామన్‌గా అంటే దీన్ని నెగ్లెక్ట్ చేస్తే అంటే రాను కండిషన్ క్రానిక్ అయితే ఏమవుతుందంటే ఈ బోన్ ఏదైతే ఉందో ఈ బోన్ 2 కూడా అతుక్కుపోతాయి, ఫ్యూజ్ అయిపోతాయి. ఆ ఫ్యూజ్ అయిపోతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి దాన్నే మనం బ్యాంబూ స్పైన్ అంటామన్నమాట. ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్‌లో కామన్‌గా చూసేది బ్యాంబూ స్పైన్. ఇంకొకటి ఏమవుతుందంటే కైఫోసిస్ అంటామన్నమాట. గూని అంటాం కదా, ముందుకు వంగిపోతూ ఉంటారు. అంటే ఛాతీ వెనుక భాగాన్ని డార్సల్ స్పైన్ అంటాం. కామన్‌గా అక్కడ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది మనకి. సో, ఈ కైఫోసిస్ అనేది డెవలప్ అవుతుంది. నెక్‌లో కూడా మనకి డెవలప్ అయినప్పుడు ఏం చేస్తామంటే దానికొచ్చే సింప్టమ్ చిన్ ఆన్ చెస్ట్ డిఫార్మిటీ అంటాం. అంటే చిన్ అనేది ఇలా అయిపోతుంది. ఈ చెస్ట్ వరకు ఇలా వస్తుంది. చిన్ ఆన్ చెస్ట్ డిఫార్మిటీ అంటామన్నమాట. ఇది కూడా కామన్‌గా మనం ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ క్రానిక్‌గా ఎక్కువగా ఈ డిసీజ్ అనేది పెరిగినప్పుడు మనం ఈ చూసే డిఫార్మిటీస్ కైఫోసిస్ కానీ, అలానే చిన్ ఆన్ చెస్ట్ డిఫార్మిటీ కానీ, ఈ బ్యాంబూ స్పైన్ అనేది
మనకి మారిపోతుంది. సో ఇక్కడ మనం చేసే ట్రీట్మెంట్స్ ఏంటి? మనకు కామన్‌గా ఏంటంటే, సో మనం ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సమ్ ఆస్టియోపతి ట్రీట్మెంట్స్ కానీ, ఆక్యుపెంచర్ థెరపీస్ కానీ చూస్తాం. అలానే ఈ బోన్స్ ఫ్రీ చేయడానికి, మనకి జాయింట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ చేయడానికి కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ కూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. అంటే మనకి డిసీజ్ అనేది ఫర్దర్‌గా పెరగకుండా మనం మన ట్రీట్మెంట్స్‌తో కంట్రోల్ చేయొచ్చు. ఇంతకుముందు వీడియోస్‌లో నేను ఆల్మోస్ట్ మీకు ఈ డిస్క్ ఇష్యూస్ కానీ, ఈ స్పైన్ స్ట్రక్చర్ గురించి కానీ, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ నర్వస్ సిస్టమ్ గురించి కానీ, అండ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ గురించి కానీ చెప్పడం జరిగింది. డాక్టర్ తేజస్ కైరోప్రాక్టిక్ అని మీరు సెర్చ్ చేస్తే యూట్యూబ్‌లో మీకు చాలా వీడియోస్ ఉంటాయి నావి. ఐ మీన్ ఇంతకుముందు ఆల్మోస్ట్ మోర్ దెన్ ఒక 100 టాపిక్స్ చెప్పి ఉంటాను. ఇవి స్పైన్ ఇష్యూస్ కానీ, అదర్ హెల్త్ ఇష్యూస్ గురించి కానీ. సో మీరు అవన్నీ కూడా చూడొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.